అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎంత ఎపిసోడు? 2 కలిపిన 2ని 2 చే గుణించిన వచ్చేదెంత? 4. ఇవాల్టి మన ఎపిసోడ్ 224. సరే, మనందరికీ తెలిసినటువంటి విషయం భగవద్గీత. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతను గురించి నాడైనా నేడైనా ఏనాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఏ ప్రదేశంలోనైనా ఏ మానవ జాతికైనా అది ఇది అని కాకుండా అన్ని విధాల పరమ ప్రయోజనం చేకూర్చేటువంటి అది గ్రంథమా, ధర్మస్వరూపమా, సూక్తి సారమా, మార్గదర్శక సూత్రాల సంపుట, ఏ పేరు పెట్టినా తక్కువే. అటువంటిది భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడు ప్రసాదించినటువంటి గీత భగవద్గీత. ఈ భగవద్గీత గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని రోజులు కొన్ని ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ రోజుల్లో భగవద్గీత గురించి మనం మాట్లాడుకోవటం చాలా చాలా అవసరం. భగవద్గీత అనగానే నాకు గుర్తొచ్చేటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం ఉంది. ఏంటి చక్కగా భగవంతుడు ప్రసాదించినటువంటి భగవద్గీత, మానవాళికి అపురూపమైనటువంటి వరం అంటూ ఆలపాటి గారు ఇలా బాధాకరమైన విషయం ఉందేంటి అని చెప్తున్నారేంటి అనేటువంటి ఆలోచన మీకు కలగటం సహజం. మీలో చాలామంది చూసి ఉండేటువంటి వాట్సాప్ తదితర సోషల్ మీడియా యాప్స్లో వచ్చినటువంటి ఒక చిన్న వీడియో గుర్తు చేస్తున్నాను ఇప్పుడు. ఒక ఆవిడ ఇంటి ముందు చిమ్ముతూ ఉంటుంది. ఆ చిమ్ముతూ ఉంటే ఒక భగవద్గీతలోని శ్లోకం వాసాంసి జీర్ణాని యథా విహాయ అట వస్తూ ఉంటుంది. వెంటనే ఆమె ఏమంటది, అరే ఎవరో చూడు, ఎవరో చచ్చిపోయారు చూడు, ఎవరు చచ్చిపోయారో చూసుకో, తెలుసుకో అంటది. బాధాకరమైన విషయం ఇది. మన వాళ్ళు తెలుసుకోవలసినటువంటి విషయాలు తెలుసుకునేటువంటి అనురక్తి, ఆసక్తి లేకపోగా తెలుసుకోవలసిన విషయాల్ని తెలుసుకోకుండా ఉండటం అనేటువంటి ఒక ఫ్యాషన్కి, ఒక అజ్ఞానానికి అలవాటు పడిపోవడం వలన భగవద్గీత శ్లోకం ఏదన్నా ఎక్కడన్నా వినిపిస్తే ఎవరన్నా చనిపోయారేమో అనేటువంటి స్థాయిలో ఆ లేడీ క్యారెక్టర్ ద్వారా చెంప చెళ్ళుమనిపించేలా, కన్నులు తెరిపించేలాగా ఒక విషయం చెప్పాడు ఆయన. అది తయారు చేసిన ఆయన. సాధారణంగా చాలా చోట్ల ఎవరన్నా చనిపోయినప్పుడు, లేకపోతే చనిపోయిన శవం దగ్గర, లేకపోతే చనిపోయిన శవాన్ని తీసుకొని వెళ్ళి ఆ వైకుంఠ యాత్ర అని చెప్పి చేసి ఆ వైకుంఠ ధామం అని చెప్పి శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ వ్యాన్లో ఈ భగవద్గీత వినిపించడం అనేది మా చిన్నప్పుడు లేదు. ఇటీవలి ఒక పోకడ, ఒక విపరీతమైనటువంటి పోకడ చాలా ఎక్కువైపోయింది. అందుకు భగవద్గీతను తలుచుకోగానే ఒక బాధాకరమైన విషయం గుర్తొస్తుంది అని నన్ను చాలామంది అడుగుతుంటారు. ఈ మన ఆలపాటి చమక్కులు వీడియో కార్యక్రమం ఒకటి మన తెలుగు వన్లో, భక్తి వన్లో, దాంతోపాటు టోరీ రేడియోలో ఆలపాటి చమక్కులు లైవ్ షో అనే దాంతో అనేక విషయాలు, అనేక మందికి వచ్చేటువంటి సందేహాలను నన్ను అడుగుతాం. నేను వాటికి నివృత్తి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా ఏమండి ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీత పెట్టడం, భగవద్గీత వినిపించడం సరేనా అంటే ఖచ్చితంగా సరికాదమ్మా, అది చాలా పెద్ద మహాపరాధం అని నేను గట్టిగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు నా మాట విని భగవద్గీత పెట్టకుండా ఇంకేదన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు పెట్టుకోండి, లేకపోతే ఏదన్నా నామజపం పెట్టండి అని చెప్తే అది వాళ్ళు విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. భగవద్గీత అంటే భగవంతుడు మానవాళి జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చక్కగా, స్పష్టంగా, అవలీలగా అర్థమయ్యేలాగా అందించినటువంటి గీత భగవద్గీత. అటువంటి భగవద్గీతని ఈ శవాలతో, మరణాలతో ముడిపెట్టకుండా ఉండటం అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక ముఖ్యమైన కనువిప్పు విషయాన్ని మనం తెలుసుకుంటూ ఇవాళ ఎపిసోడ్ ముగిద్దాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో ఎప్పటికీ మీ ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి.